హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమ ఆ ఫోటోలో అబ్బాయి ప్రేమించుకున్నారని, పెళ్లికి ముందే మీ అమ్మాయి తప్పు చేసిందని అంటూ ఎక్కిస్తూ ఉంటుంది భాగ్యం భద్రావతికి. ఆ మాట వినగానే భద్రావతి నా మేనకోడల గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అని అంటుంది. అయ్ బాబోయ్, ఇది నా మాట కాదండి, ప్రేమ నా కూతురు లాంటిది, నా కూతురుపై నేను నిందలు వేస్తానా? ఈ మాటలన్నీ ఆ రామరాజు ఇంట్లో ప్రేమని అంటున్న మాటలు, మీ మేనకోడలిపై పడ్డ పెద్ద నిందలండి అని అంటూ ఉంటుంది భాగ్యం. నువ్వు చెప్పేది నిజమా అని భద్రావతి అంటే, ఒట్టండి బాబు, కావాలంటే మా ఆయనపై ఒట్టండి బాబు అంటూ ఇడ్లీపై కూడా ఒట్టేసేస్తుంది భాగ్యం. రామరాజు ఆ ఫోటోలను పట్టుకొని, ఆ ఫోటోల్లో ఉన్నదెవరు? ఈడికి నీకు సంబంధం ఏంటి? ఈడితో నువ్వు ఇంత చనువుగా ఎందుకు ఫోటోలు దిగావు? మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని ప్రేమని రామరాజు నిలదీసి అడగబోతున్నాడు. కావాలంటే వెళ్ళి చూసుకోండి అని ఫుల్గా ఎక్కించేస్తుంది భాగ్యం. దాంతో భద్రావతి, నా మేనకోడలపై నిందలు వేయడానికి వాడికెంత ధైర్యం? పదరా విశ్వ, వాడి అంతు తేలుద్దాం అని అంటుంది. పద అత్త, నా చెల్లెలిపై నింద వేసి వాడి తల తెగ్గొస్తా, నిలువున తగలబెట్టేస్తా పద అంటూ ఆవేశంగా బయలుదేరుతారు. ఇక భాగ్యమైతే కాసేపట్లో ఆ రామరాజు ఇంట్లో కురుక్షేత్రం జరుగుతుంది. ఆ ప్రేమ వ్యవహారం మొత్తం బయటికి వస్తుంది అని అంటూ ఉంటుంది. అటు ప్రేమ భయపడుతూ ఇంటికి వస్తుంది. ప్రేమ ఇంటికి రాగానే శ్రీవల్లి చూసి వచ్చేసింది అంటూ తెగ సంబరపడిపోతూ ఉంటుంది. మామయ్య గారండి, వచ్చేసింది ప్రేమ వచ్చేసింది, రండి అందరూ రండి అంటూ అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా వచ్చి ప్రేమను కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో రామరాజు వస్తాడు. ప్రేమ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతుండగా, ఆగు ప్రేమ, నీతో మాట్లాడాలి అని అంటాడు రామరాజు. అవును ప్రేమ, నీకోసం మామయ్య గారు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు తెలుసా అంటూ సాగదీసి చెబుతుంది శ్రీవల్లి. దాంతో రామరాజు, ముందు మీరంతా లోపలికి పోండి అని అంటాడు. దాంతో వేదవతి రామరాజులు మాత్రమే అక్కడ ఉంటారు. ఆ తర్వాత రామరాజు ఆ ఫోటోలు చూపించి, ప్రేమ ఏంటమ్మా ఇది అని ఆ ఫోటోలను చూపించిన రామరాజు, ఈ విషయాన్ని ఎలా అడగాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదమ్మా. నా కూతురు లాంటి నిన్ను ఈ విషయం గురించి అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ నా కోడల్ని ఎవరూ వేలెత్తి చూపించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. వాళ్ళ నోళ్ళు మూయించడం కోసం అడగక తప్పడం లేదు. నిన్ను అడిగి ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించు, దయచేసి అర్థం చేసుకో అమ్మా. ఈ ఫోటోల్లో ఉన్నది ఎవరు? ఆ అబ్బాయి ఎవరు? నాకేం అర్థం కావడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. వాడెవడో కళ్యాణ్ అంట, వాడు నాకు ఫోన్ చేశాడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ విషయాలు నీతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. అసలు ఏంటమ్మా ఇదంతా? ఈ ఫోటోలు ఏంటి? ఆ కళ్యాణ్ గాడు ఎవడు? వాడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? అసలేం జరుగుతుంది అని ప్రాధేయపడతాడు రామరాజు. ఎంత అడిగినా ప్రేమ నోరు విప్పదు. దాంతో రామరాజు, చూడు ప్రేమ, మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం కాదు. నీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. అసలు ఏంటి ఇదంతా? చెప్పమ్మా, మాట్లాడు, నిన్నే అడుగుతున్నాను అని అంటాడు రామరాజు. దాంతో ప్రేమ, మామయ్య అది అని మొదలుపెట్టేసరికి, రే రామరాజు అంటూ గేట్లు తన్నుకొని వస్తారు సేనాపతి విశ్వ. వచ్చి రావడంతోనే రామరాజు కాలర్ పట్టుకొని, నా కూతురికి అక్రమ సంబంధం అంటకడతావా? నిన్ను చంపేస్తానురా అంటూ రామరాజుని పిచ్చకొట్టుకొడుతాడు. ఇద్దరు కలపడడంతో ఇక ఎప్పటిలాగే అటు ఇటు లాక్కోవడం పీక్కోవడం అవుతూ ఉంటుంది. ఇక చందు సాగర్ తిరుపతి వచ్చి అడ్డుకొని వాళ్ళని బయటికి తోసేస్తారు. నాన్నని కొడతావరా అని సాగర్ చందులు, మీరెంత మీ బతుకెంత అని విశ్వసేనాలు తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో తిరుపతి, రే విశ్వ, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? ప్రేమ మన ఇంట బిడ్డే కదరా, ఈ ఇంటి కోడలు కూడా, తనపై ఎవరు నిందలు వేయలేదురా అని కన్నీళ్లు పెట్టుకొని చెబుతాడు. సేనాపతి అయితే గొడ్డలి పట్టుకొని చంపడానికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ధీరజ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆగండి అని అరుస్తాడు. నా కూతురు మీద, దాని క్యారెక్టర్పై నిందలేస్తారా? చంపేస్తా మిమ్మల్ని అని అంటూ ఉంటాడు సేనాపతి. దాంతో ధీరజ్ ఆ గొడ్డల్ని లాక్కొని నేలకేసి కొడతాడు. ఆ తర్వాత, ఏం మాట్లాడుతున్నారా? మా నాన్న నా భార్యని కన్న కూతురులా చూసుకుంటున్నారు, కూతురుపై నిందలేస్తాడా? ఆ మాత్రం బుద్ధి లేదా మీకు? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని అంటాడు. దాంతో విశ్వ, ఏంట్రా వెదవ కథలు చెబుతున్నావు? నా చెల్లెలు ఎవరితోనో ఉందని ఫోటోలు పట్టుకొని నిందలేస్తున్నారా అని అంటాడు. దాంతో ధీరజ్, రే, ఆ ఫోటోలలో ఉన్నవాడు నాకు ఫ్రెండే. కాలేజ్ మిగతా వాళ్ళతో ప్రేమ ఎలాగైతే ఫోటోలు దిగిందో వాడితో కూడా అలాగే దిగింది. కాకపోతే వాడు వెదవ, ఈ ఫోటోలని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంతకు మించి ఇంకేమీ లేదు. నా భార్య గురించి మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు. కాబట్టి అందరికీ కలిపి చెబుతున్నా వినండి. మేము చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం. కానీ గొడవల్లో నుంచే ప్రేమ మొదలవుతుందనే మాట మా ఇద్దరి మధ్య నిజమైంది. మాకు తెలియకుండానే ఒకరంటే ఒకరికి ఇష్టం మొదలైంది.
ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగింది. ఆ ప్రేమ చావైనా బతుకైనా కలిసి బతకాలనేంత వరకు తీసుకుని వెళ్ళింది. అందుకే మా పెళ్ళి మన 2 కుటుంబాలు ఒప్పుకోవు కాబట్టి మాకు మరో దారి లేక బయటకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ప్రేమ నన్ను మాత్రమే ప్రేమించింది, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. అంతే తప్ప తన జీవితంలో ఎలాంటి రహస్యాలు లేవు. వ్యక్తిత్వంలో నా భార్య ఆకాశం అంత ఎత్తులో ఉంది. తను ఎలాంటి తప్పు చేయలేదు. దయచేసి నా భార్య గురించి మరోసారి ఇలాంటి పంచాయతీ పెట్టొద్దు. నలుగురిలో నవ్వులు పాలు చేసి బాధ పెట్టొద్దు. 3 ముళ్ళతో 7 అడుగులతో అగ్ని సాక్షిగా మా మందం ముడిపడింది. మేము మట్టిలో కలిసిపోయే వరకు ఒకరి కోసం ఒకరం బతుకుతాం. దయచేసి మమ్మల్ని ఇలా బతకనివ్వండి అని ప్రేమ భుజంపై చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటాడు ధీరజ్. ప్రేమే కాదు, చూసే వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక ఈ సీన్ చూస్తే ధీరజ్ అల్లాడించేశాడంతే. ప్రేమను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ప్రేమ కళ్ళల్లోకి చూస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తాడు ధీరజ్. నువ్వే నా జీవితం ప్రేమ, నువ్వే నా సర్వస్వం ప్రేమ అని చెప్పేస్తాడు ధీరజ్. ప్రేమ అయితే ధీరజ్ కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోతుంది. దెబ్బకి అక్కడున్న వారంతా కూడా షాక్ అవుతారు. ఇక ప్రేమ అయితే తన మనసులో ధీరజ్ ఎంత మంచివాడు, నా కోసం చాలా ఆలోచిస్తున్నాడు, ఇంతకంటే ఇంకేం కావాలి, నా కోసం ధీరజ్ నిందలు పడింది చాలు, ఈరోజు అందరికీ నిజం తెలిసిపోవాలి అని చెప్పి అందరికీ ఈరోజు ఏం జరిగిందో నిజం చెప్తాను అని చెప్పి ప్రేమ అంటుంది. ఇక ఆ మాటకి వేదవతి ధీరజ్ మాట్లాడుతున్నాడు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే, అత్త నా వల్ల ఇప్పటికే మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఇక జీవితాంతం ధీరజ్ని అలాగే మామయ్య గారిని మా నాన్న నా పుట్టింటి వారు అపార్థం చేసుకుంటారు. నాన్న, నిజానికి నేను ప్రేమించింది ధీరజ్ని కానే కాదు. అసలు ధీరజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం. ధీరజ్ మీద ఎప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే కలగలేదు. నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు అదిగో ఆ ఫోటోలో ఉన్న కళ్యాణ్ గాడు అన్నయ్య ఫ్రెండ్ పదే పదే మన ఇంటికి వస్తూ నాతో మాటలు కలిపి ప్రేమ పేరుతో తన వలలో దింపుకున్నాడు. నేను కూడా వాడి ప్రేమ నిజమని గుడ్డిగా నమ్మి వాడు చెప్పిందంతా నమ్మి పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళి వద్దనుకొని మీ అందరు వదిలి మిమ్మల్ని కాదనుకొని అతనితో వెళ్ళిపోయాను. కానీ అప్పుడే నాకు అర్థమైంది అతను నిజానికి నన్ను ప్రేమించలేదని, నన్ను మోసం చేశాడని. పైగా నా దగ్గర ఉన్న నగలన్నీ తీసుకొని నన్ను బ్రోకర్ హౌస్కి అమ్మేయాలని చూశాడు. అది తెలుసుకున్న ధీరజ్ నన్ను ఎలా అయినా సరే ఈ ప్రాబ్లం నుంచి పడేయడం కోసం నాకు ఇష్టం లేకపోయినా తప్పుని తెలిసినా నా మెడలో తాళి కట్టాడు. తను ఆ రోజు నా మెడలో తాళి కట్టి ఉండకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని, పోలీస్ స్టేషన్లో కూర్చుండేదాన్ని, తర్వాత నా వల్ల మన కుటుంబ పరువు పోయేది అని చెప్పి ఇక ప్రేమ అయితే జరిగిందంతా చెబుతూ ఉంటే ధీరజ్ వచ్చేసి అయ్యో ప్రేమ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటుంటే, చాలు ధీరజ్ చాలు, ఇప్పటికే నువ్వు చాలా చేసావు, నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు, నా కోసం చాలా ఇబ్బంది పడ్డావు, ఇంకా నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు, పైగా మామయ్య గారికి దూరం అయ్యావు, నువ్వు ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని నీలో నువ్వు బాధపడడం చూశాను, నాన్నకు ఇచ్చిన మాటని కాదని నా మెడలో తాళి కట్టినందుకు మీ నాన్నగారు నిన్ను చాలాసార్లు తిట్టారు, దూరం పెట్టారు, దానికోసం నువ్వు ఎంతగా కుమిలిపోయావో నాకు తెలుసు అని చెప్పి ఇక ప్రేమ జరిగిందంతా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంది. అలాగే రామరాజు దగ్గరికి వచ్చి మామయ్య నిజంగా ధీరజ్ నన్ను ప్రేమించలేదు మామయ్య, మీకు ఇచ్చిన మాట కోసం తను మీ మీద ఉన్న గౌరవంతో ఎప్పటికీ మీ మాట జవదాటడు మామయ్య, కేవలం ఒక ఆడపిల్ల జీవితం కోసం తప్పని పరిస్థితిలో నా మెడలో తాళి కట్టాడే మామయ్య, అంతే తప్ప ధీరజ్ ఏ తప్పు చేయలేదు మామయ్య, మీరు ధీరజ్ని అపార్థం చేసుకో మామయ్య, మీకు ఇచ్చిన మాట కోసం మీ మీద ఉన్న గౌరవంతో ఎప్పటికీ మీ మాట జవదాటడు మామయ్య అని చెప్పి ధీరజ్ గురించి చెప్తాడు. ఇక ఒక్కసారిగా ఆ మాటలు విన్న రామరాజు రే ఏంటిరా ఇది, నిన్ను నేను ఇంతలా అవమానించినా, నిన్ను చీ అని కొట్టినా ఏ రోజు నీకు నిజం చెప్పాలనిపించలేదా? ఎప్పుడు నాతో చివాట్లు తింటూ ఉండేవాడివే తప్ప నిజం చెప్పితే నేనేమంటాన్రా, నిన్ను ఎంతలా అపార్థం చేసుకున్నాన్రా చిన్నోడా అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు రామరాజు. నానా మీరు అలా ఎమోషనల్ అవ్వద్దు, అదేమి కాదు, చిన్నప్పటి నుంచి మీరు నాకు నేర్పించిన సంస్కారమే ఈరోజు నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం నేను ప్రేమ మెడలో తాళి కట్టాను. కానీ తెలియకుండానే ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం వచ్చింది. ఇప్పుడు ప్రేమ నా భార్య, నా సర్వస్వం, తన కోసం నేను ఏమైనా చేస్తాను, ఇవేమీ నాకు బాధగా లేవు నానా అని చెప్పి రామరాజుతో ధీరజ్ అంటాడు. ఇదంతా చూసిన సేనాపతి అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే అయ్యో ప్రేమ ఎందుకు చెప్పావు, ఇదంతా చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి ఇక ధీరజ్ అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి నానా ఇప్పుడు అంతా బాగానే ఉంది నానా, ఆ కళ్యాణ్ గాడు ఇంకా ప్రేమని ఎలాంటి ఇబ్బంది పెట్టడు నానా, ఇక వాడి దగ్గర ఇలాంటి ఫొటోస్ ఏమీ లేవు నానా అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే వెనుక నుంచి సేనాపతి ధీరజ్ మీద చెయ్యి వేస్తాడు. ఒక్కసారిగా ధీరజ్ పైకి లేచి సేనాపతి వైపు చూడటంతో ఇక సేనాపతి చాలా ఎమోషనల్గా
ధీరజ్ని హత్తుకుంటాడు. అలాగే రామరాజు 2 చేతులు పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని, రామరాజు, నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. నిన్ను ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా నీ పరువు తీయాలని చూశాను. కానీ నీ కొడుకు నా పరువుని నిలబెట్టాడు. నా కూతురి ప్రాణాలు కాపాడాడు. నలుగురిలో నా కూతురు అల్లరిపాలు అవ్వకుండా చేశాడు. కానీ అది తెలియకుండా పిచ్చిగా ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఈరోజు నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు రామరాజు, నన్ను క్షమించు అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజు 2 చేతులు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా వేదవతి ఆ మాటలకి షాక్ అయిపోతుంది. అలాగే ఆనందపడిపోతుంది. అన్నయ్య అని అంటుంటే ఇక సేనాపతి, అమ్మ వేదవతి, ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టి ఎంతగానో కుమిలిపోయాం. అలాగే నీ కొడుకు నా కూతుర్ని మా నుంచి దూరం చేశాడని మీ మీద మరింత పగని పెంచుకున్నాం. కానీ నీ కొడుకు ఇవాళ మన 2 కుటుంబాల పరువుని నిలబెట్టాడు. అలాగే నా కూతురు జీవితానికి దారి చూపించాడు. ఎంత మంచివాడు నా ఇంటికి అల్లుడుగా రావడం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక సేనాపతి అయితే వాళ్ళిద్దరిని కూడా దగ్గరికి తీసుకుంటాడు. ఇక ఇదంతా చూసిన వల్లి, ఇదేంటి, నేనేదో అనుకుంటే ఏదో జరిగిందే, అయ్యబాబోయ్ ఈరోజు ప్రేమని బాగా తిట్టేస్తారు, ఇక్కడ బాగా గొడవ జరుగుతుంది, ఇక ప్రేమ నా ముందు తలదించుకుంటుంది, ఈ ఇంట్లో పెత్తనమంతా నాదే అని చెప్పి చాలా సంబరపడ్డానే. తీరా చూస్తే వీళ్ళంతా ఒక్కటైపోయి నన్నే వేరు చేసేలాగున్నారే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే, అలా కాదు మామయ్య గారండి, ఆ రోజు గుడికని చెప్పి అత్తయ్య, నర్మద, అలాగే ధీరజ్ ముగ్గురు వెళ్ళారు కదా, కానీ అత్తయ్య నర్మద ముందొచ్చేశారు. ఆ తర్వాత వెంటనే 10 నిమిషాలకే ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చాడు. నాకెందుకో దీంట్లో అత్తయ్య హస్తం కూడా ఉందని నాకు అనిపిస్తుంది. ఇదంతా వీళ్ళు ప్లాన్గా చేసినట్టున్నారు మామయ్య అని చెప్పి వల్లి అంటే, వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రామరాజ్ గట్టిగా అరుస్తాడు. ఇక సేనాపతి కూడా, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, ఒక ఆడదాని వయ్యుండి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి అంటే, అది కాదండి, నాకు ఇది అనుమానం మాత్రమే. అయినా ఆ రోజు అత్తయ్య నర్మద కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇక ఈ ఫోటోలు కనిపించిన తర్వాత కూడా వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో చూడండి. మరి వీళ్ళకి ఏమీ లేకపోతే, ఈ ఫోటోల మధ్య ఏమీ లేకపోతే మరి ఎందుకు వాళ్ళు అంత టెన్షన్ పడతారు అని చెప్పి వల్లి అంటుంది. ఇక అప్పుడు నర్మద, వేదవతి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు, ఏం చెప్పాలా అని. ఇక ధీరజ్ వచ్చేసి, అవును టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ ఎందుకో నీకు తెలుసా, ఇలా ప్రేమని ఎవరో ఒక పరాయి వ్యక్తి బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ప్రేమ ఇబ్బంది పడుతుంది అంటే నాన్నగారు బాధపడరా, ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడరా, ఈ విషయం నాన్నకి తెలిస్తే ఎంతలా బాధపడతాడో అమ్మకి నర్మదావతికి తెలుసు కాబట్టి వాళ్ళు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని బాధపడ్డారు, అంతే తప్పక మరింకేమీ లేదు. అయినా నీకు ఎప్పుడు ప్రేమ గురించి అలాగే నర్మద వదిన గురించి ఆలోచించడమే తప్ప వేరే విషయాల గురించి ఆలోచించడం తెలియదా అని చెప్పి అంటాడు. ఇక వల్లి అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అచ్చబాబోయ్ ఇదేంటి ఇలా జరిగింది, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఇక్కడ పెద్ద రణరంగమే జరిగింది అనుకుంటే వీళ్ళిద్దరూ 2 కుటుంబాలు ఇట్లా కలిసిపోయి, ఏంటి అసలు నేను కోరుకుంది ఇది కాదు కదా, ఎన్ని రోజులు ఆ ఎదిరింటోళ్ళని అడ్డం పెట్టుకొని ప్రతిసారి మామయ్య గారిని కోపం తెప్పించేలా రెచ్చగొట్టేదాన్ని, కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మామయ్య గారితో కలిసిపోయారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు మీరు మరొక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారా, మంచితనం అనే ముసుగు వేసి మా మామయ్య గారిని దెబ్బ కొట్టాలని చూస్తున్నారా అని చెప్పి ఇక వల్లి అయితే ముందుకు వచ్చి సేనాపతితో అంటుంటే ఇక విశ్వక్, లేదండి మా నాన్న చెప్పింది నిజం, ఇన్ని రోజులు నిజమేంటో తెలియక నిజంగానే ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని నేను కూడా అనుకున్నాను, కానీ నా చెల్లెలి జీవితం కోసం ధీరజ్ ఇంత పెద్ద త్యాగం చేశాడు, తనకి ఇష్టం లేకపోయినా నా చెల్లెలి మెడలో తాళి కట్టి తన జీవితాన్ని ఇచ్చాడు, అలాంటి వాళ్ళ మీద మేము ఎందుకండి పగ పెంచుకుంటాం, నిజం తెలియక ఇన్ని రోజులు తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాం, ఇప్పుడు కూడా తప్పు చేస్తే చివరికి మమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు, లేదండి ఇది నాటకం కాదు అని చెప్పి ఇక విశ్వక్ అయితే వల్లితో చెబుతూ ఉంటే ఇక పక్కన ఉన్న చందు వల్లి అని అంటుంటే, నువ్వు ఆగు బా, ఇలానే అందరినీ నమ్ముకుంటా పోతే మనము నట్టేట్లో మునిగిపోతాము, ఇప్పుడు దాకా మీరంటే మాకు పగ, మిమ్మల్ని ఎలా నాశనం చేయాలో చూస్తాము, మీ అంత చూస్తాము అని చెప్పిన ఈ కుటుంబం ఇప్పుడు వచ్చేసి మీరే మాకు దిక్కు, మీరు చాలా మంచివాళ్ళు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము అని చెప్పంగానే ఎలా నమ్మేస్తారు బా, ఒక్కసారి ఆలోచించండి, మీ కుటుంబాన్ని నాశనం చేయడం కోసం ఎంతకైనా తెగించిన వీళ్ళు ఇప్పుడు లేదు అంటే మీరు నమ్ముతున్నారా అని శ్రీవల్లి అంటుంది.